చాయ్ బిస్కెట్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి మనతో పాటు జరుపుకోవడానికి వస్తున్నారు కరుణాభూషణ్. సో లెట్స్ వెల్కమ్ కరుణాభూషణ్. Hi. How are you? I'm good. How are you? I'm good. సో ప్రేక్షకులందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. వ్యూవర్స్ అందరికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. కరుణ, మనం చాయ్ బిస్కెట్ లో డిషెస్ మొదలు పెట్టే ముందు ముందుగా వినాయకునికి పూజ చేసేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతముపాస్మహే. మన ప్రేక్షకులందరికీ ఫ్రైడ్ మోదక్ ఎలా చేయాలో చూపించేద్దాం. దాంతోపాటు అందరికీ చాలా ఇష్టమైన పంచామృతం. సో పంచామృతం కూడా తయారు చేద్దాం. మోదక్ అనే దానికి ఫస్ట్ గా మనకి ఒక డో కావాలి. ఆ డోలో కొద్దిగా బియ్యం పిండి అండ్ రవ్వ వేసుకుని రెగ్యులర్ గా తయారు చేస్తుంటారు. అయితే బియ్యం పిండి వేసుకున్నప్పుడు స్టీమ్ చేస్తారు. మనం ఈరోజు ఫ్రై చేస్తున్నాం కాబట్టి మైదా అండ్ రవ్వ అండ్ వాటర్. సో వీటన్నిటిని ఉపయోగించి డో రెడీ చేసుకున్నాం. డో రెడీగా ఉంది మన దగ్గర. అయితే ఈ డోని బౌల్లో ఇలా పెట్టేసేసి ముందుగా జాగరి వేసేద్దాం. దీంట్లో బేసిక్ గా పిల్లలు చాలా ఇష్టపడతారు మోదక్. ఫ్రైడ్ గానే ఎక్కువ ఇష్టపడతారు. పెద్దవాళ్ళు ఏమో స్టీమ్ కోసం క్యాలరీస్ కాన్షియస్ వాళ్ళు స్టీమ్ మోదక్ తింటారు. అయితే మన ఈ చాయ్ బిస్కెట్ కుకరీ షోకి అండ్ వినాయక చవితికి చాలా దగ్గర సంబంధం అనమాట. ఆయన కూడా చాలా ఇష్టంగా భోజన ప్రియుడు కదా, లైక్ ఫుడ్ అలాట్. అందుకనే కొద్దిగా వాటర్. సో జాగరి వేసాం కదా, జాగరి తర్వాత ఈ కోకోనట్ కూడా వేసేయచ్చు. పచ్చి కొబ్బరి తురుము. సో వీటితో పాటు మన దగ్గర ఉన్న మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేయచ్చు. కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా పచ్చకర్పూరం. మనం తిరుపతి ప్రసాదంలో కూడా కర్పూరం ఉంటుంది కదా, దానిలో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. పండితుడు కథ చెప్తారు కదండి, మనకు గుర్తుందా కథ? ఈ రోజు పూజ ఉంది కదా, సో మళ్ళీ రిఫ్రెషింగ్ గా గుర్తొచ్చేస్తుంది. ఈ రోజంతా అసలు మూన్ని చూడకూడదు అంటారు కదా. అవునవును, వినాయక చతుర్థిలో. నాకు చిన్నప్పుడు అది ఒకటే బాగా గుర్తున్నది అనమాట. బయటకు వెళ్ళొద్దు, చంద్రుడిని చూడొద్దు. అసలు ఎందుకో ఏమో తెలియదు కానీ ఎన్ని రోజులు అసలు చంద్రుడిని చూడము. ఈ రోజు స్పెషల్ గా ఆ చంద్రుడిని చూడాలనిపిస్తుంది. ఎందుకంటే చెప్తారు కదా చూడొద్దంటే, అందుకే చూడాలనిపిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం మనం. ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసేద్దాం. మనం ఒక కడాయిలో ఆయిల్ కూడా పెట్టి వేడి చేసుకుంటున్నాం, ఇది ఫ్రై చేసుకోవడానికి. ఈ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ప్లస్ మనం ఇందాక డో రెడీ చేసి పెట్టుకున్నాం కదా, డోని రోల్ చేసుకోవాలి. వినాయక చవితి స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా కరుణ? బాబు పుట్టాడు వినాయక చతుర్థి సెకండ్ డే. వావ్, నైస్, వెరీ నైస్. సో వెరీ స్పెషల్ మూమెంట్. ఎవ్రీ టైం వినాయక చతుర్థి వచ్చిందంటే వాడికి ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది మా ఇంట్లో. వాడి మొత్తం how old is he now? 5 years. 5 years. వాడి మొత్తం మమ్మీ వచ్చేద్దాం, మమ్మీ ఇచ్చేద్దాం, మమ్మీ పూజ చేస్తా. వాడి పాడేస్తాడు, హారతి ఇచ్చేస్తాడు. సో చిన్నప్పటి నుంచి వినాయక చతుర్థి హాస్ బీన్ వెరీ స్పెషల్. చిన్నప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసేదాన్ని, మ్యారేజ్ బిఫోర్. ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ సన్ ఫుల్ టు ఎంజాయ్ చేస్తున్నాను. సో మనం ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇలా కట్టర్ ఉపయోగించి ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఇలా పల్చాగా రోల్ చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా చేత్తో పట్టుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి మరియు జాగరి, సో ఈ స్టఫింగ్ ఇలా పెట్టేసేసి సైడ్ నుంచి ఫస్ట్ ఇలా ప్రెస్ చేసేయాలి.
ఇంకొకసారి చివరిగా ఇలా పైనుంచి ప్రెస్ చేయాలి ఇలా, ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆ ఫిల్లింగ్ ఓపెన్ అవ్వకుండా ఉండడానికి. సో అలాగే ఇంకోటి కూడా తయారు చేసేసుకుందాం. సో రకరకాల షేప్స్ చేసుకోవచ్చు. యూజువల్ గా కోన్ షేప్ లో వస్తుంది. అవును, ఇలా. చాలా బాగుంది షేప్. ఇది ఒక దీపం లాగా అనమాట. సో అది మన ఇష్టం, ఒక డిఫరెంట్ షేప్స్ లో తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు వేడి నూనెలో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు టెంపరేచర్ కొద్దిగా స్లోగా ఉంటేనే మంచిది. లో ఫ్లేమ్ లో. మీ ఇంటి దగ్గర మీ వీధిలో కూడా వినాయక చవితిని పెడతారేమో, వినాయకుని పెడతారు. చిన్నప్పుడు బాగా జరుపుకునే వాళ్ళం. చిన్నగా ఉన్నప్పుడు అందరం కలిసి చందా కోసం వెళ్ళేవాళ్ళం. అవునవును. ఇంటింటికి వెళ్ళి చందా ఇవ్వండి వినాయక చతుర్థి రౌడీజమే అన్నమాట. ఇంకా చందా తీసుకొని పెద్ద వినాయకుడిని తీసుకొద్దామని మేము అందరం ప్లాన్ చేస్తాం. 35 మెంబర్స్ ఉన్నాం పిల్లలందరం. పేరెంట్స్ వచ్చేసి నో, అసలు చిన్న వినాయకుడిని తీసుకురావాలి, మీరు అందరూ చిన్నపిల్లలు, మీకు ఎత్తుకోవడానికి కూడా రాదు, అలా ఎలా ప్లాన్ చేస్తారు మీరు పెద్ద వినాయకుడు. షాప్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ రిటర్న్ పట్టుకుని వచ్చేవాళ్ళం. సో 11 days, చిన్నప్పుడు అయితే 11 days కూర్చోబెట్టుకునే వాళ్ళు. క్వార్టర్స్ ఉండింది, ఈఎస్ఐ క్వార్టర్స్. సో 11 days లైక్ పండుగ. ఎవ్రీ డే మార్నింగ్ పూజ, సాయంత్రం అందరూ గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఆల్ ది ఫ్యామిలీస్, 32 క్వార్టర్స్ ఉండేది. అందరూ ఫ్యామిలీస్తో, ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అందరూ వచ్చి కూర్చొని వినాయక చతుర్థిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. డాన్స్ ఉండేది, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, బింగో ఉండేది, మొత్తం సెలబ్రేషన్ 11 days. ఎవరు ఎక్కడున్నా సరే, ఏ ఊర్లో ఉన్నా సరే, దే విల్ కమ్ బ్యాక్ టు ఫెస్టివల్ అనమాట. సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ చైల్డ్హుడ్. అయితే ఇలా గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుందాం. మామూలుగా అయితే హైదరాబాద్ లో ప్రతిసారి మన ఖైరతాబాద్ గణేష్ ని లాస్ట్ నిమజ్జనం చేస్తారనమాట. కాకపోతే ఈసారి మన గవర్నమెంట్ వాళ్ళు కొత్త డెసిషన్ తీసుకున్నారు. ఏంటి, నిమజ్జనం చేసేటప్పుడు అందరికంటే ముందు మన ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేద్దాం. లాస్ట్ లో వెళ్తే అది ఈ రోజు నిమజ్జనం అయిన తర్వాత నెక్స్ట్ డే మరీ ఈవినింగ్ వరకు ట్రాఫిక్ అన్ని ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని ముందే. గుడ్ డెసిషన్. సో ఫ్రైడ్ మోదక్ రెడీ అయిపోయింది కదా, ఓ ప్లేట్ లో పెట్టేసి వినాయకునికి సమర్పిద్దాం. నాకు చిన్నప్పుడు మా ఊళ్ళో గుడికి వెళ్ళేవాడిని. పంచామృతం అంటే ఎంత ఇష్టంగా తినేవానో నాకు ఇంకా బాగా గుర్తుంది. సో ఎగ్జాక్ట్లీ నేను చిన్నప్పుడు ఏదో తినేవానో అదే రెసిపీ ఈరోజు మనం చూపించబోతున్నాం అనమాట. అయితే ముందు ఒక బౌల్ తీసేసుకుందాం. ఈ బౌల్లో ముందుగా పెరుగు, సో పెరుగు వేసిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా పాలు, ఆ తర్వాత నెక్స్ట్ హనీ, పంచామృతం అంటే 5 ఇంగ్రీడియంట్స్ కదా, సో ఆ 5 ఇంగ్రీడియంట్స్ మనం ఈరోజు వాడుతున్నాం అనమాట. ముందుగా పెరుగు వేసాము, ఆ తర్వాత పాలు, ఆ తర్వాత తేనె, ఆ తర్వాత నెయ్యి అనమాట. సో అరటిపండుని స్కిన్ తీసేసి ఈ అరటిపండుని ముందుగా ఇలా సగం కట్ చేసుకొని, చిన్న చిన్న పీసెస్ అయితేనే బాగుంటుంది కదా, కొద్దిగా చిన్నగా కట్ చేద్దాం దీన్ని. సో ముందుగా ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్న తర్వాత ఇంకోసారి ఇలా చాప్ చేసేద్దాం. అయితే ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ వ్రతం, ఏదైనా సరే, ఒక స్పెషల్ పూజ అయినా సరే ఇలా పంచామృతం చేసుకోవచ్చు అనమాట. స్పూన్తో బాగా మిక్స్ చేసేయాలి. సో మాట్లాడుతూనే మన పంచామృతం రెడీ అయిపోయింది. ఈ గ్లాస్లో పోసేసి సర్వ్ చేసుకుందాం.
అలాగే ఇంకో గ్లాస్లో కూడా సో పంచామృతం కూడా ఫస్ట్ వినాయకునికి పెట్టేద్దాం. ఫ్రైడ్ మోదక్ అండ్ పంచామృతం రెండు తయారు చేసేసి వినాయకునికి సమర్పించినాం. సో టేస్ట్ చేసే ముందర మీ కరెంట్ ప్రాజెక్ట్ గురించి ఏమన్నా చెప్తారా? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? రైట్ నో నువ్వా నేను కామెడీ సీరియల్ చేస్తున్నాను. ఓకే, నువ్వా నేనా. రీసెంట్ గా నాగార్జున గారి మూవీలో వర్క్ చేసే అవకాశం వచ్చింది. సో హ్యాపీ అండ్ సో లక్కీ టు బి పార్ట్ ఆఫ్. ఇప్పుడు షూటింగ్ అవుతుంది, అది అయిపోయిందా? అయిపోయింది. ఓకే ఓకే. రవీంద్ర గారి డైరెక్షన్ లో నేను చేయడం లైక్ హైలైట్. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. మనం సమర్పించిన ప్రసాదాన్ని మనం కూడా టేస్ట్ చేసేద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఫ్రైడ్ మోదక్. మనం లోపల వేసుకున్న ఆ జాగరి, కోకోనట్, ఆ ఇలాచీ ఫ్లేవర్, కర్పూరం, పచ్చ కర్పూరం కూడా వేసుకున్నాం కదా. సో ఫ్రైడ్ మోదక్ తో పాటు ఈ పంచామృతం కూడా. వావ్, డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది పంచామృతంలో బనానాతో. యా, బనానా, హనీ, మిల్క్, పెరుగు ప్లస్ గీ. సూపర్. సో చూసారుగా చాయ్ బిస్కెట్లు ఈరోజు మనం ఈ ఫ్రైడ్ మోదక్ అండ్ పంచామృతం ఎలా చేసుకోవాలి. చాలా చాలా సింపుల్, చాలా చాలా ఈజీ తయారు చేసుకోవడం. సో మీరు కూడా ఈ వినాయక చవితి రోజు ఇంకా మిగిలిన టైం సాయంత్రం పూట వెంటనే చేసేసుకొని మీ ఇంటి పక్క వాళ్ళకి మీరు కూడా చేసేయచ్చు. సో వెళ్ళబోయే ముందు మన చాయ్ బిస్కెట్ ప్రేక్షకులందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు.